వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్నడకి సంబంధించినటువంటి మైసూర్ శాండిల్ సోప్ ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఆ సబ్బుకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా తమన్నా గారిని సెలెక్ట్ చేయటం అక్కడ ఇండస్ట్రీలో అందరి మధ్య కూడా చర్చనీయ సాగుతున్న అంశం. ప్రస్తుతం అదే విషయంపై మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో కన్నడకి సొంతమైనటువంటి మైసూర్ శాండిల్ సోప్కి బ్రాండ్ అంబాసిడర్గా తమన్నా గారిని సెలెక్ట్ చేసుకోవటం అక్కడ ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ హీరోలు అవ్వచ్చు, హీరోయిన్లు అవ్వచ్చు, ఒకంత చర్చకి తరలేసే విధంగా కూడా మాటలు జరుగుతూ ఉన్నాయి. సో దాని గురించి మీరు ఏమంటారు? కన్నడ వాళ్ళకు, ముఖ్యంగా కన్నడనే కాదు, సౌత్ ఇండియాలో ఈ ప్రాంతీయ భాషాభిమానం ఎక్కువగా ఉంది. ఇప్పుడే కాదు, ఉత్తరాది హిందీ భాషని జాతీయ భాషగా చేసే ప్రయత్నం 1950 ఆ తర్వాత అంతకుముందు చేసిన ప్రతి ప్రయత్నాన్ని సౌత్ ఇండియా విస్తృతంగా తిప్పికొట్టింది. ముఖ్యంగా తమిళియన్స్ తమిళ భాష పట్ల, ఆ ప్రాంతీయ భాష పట్ల అభిమానం ఎక్కువ. దాంతోపాటు ప్రాంతీయ తత్వాన్ని, అంటే తమిళం, తమిళనాడు అంటే భాషతో పాటు ఆ జాతి లేదా ఆ ట్రైబ్స్ లేదా ఆ ప్రాంత ప్రజలు లేదా తమిళియన్స్ అని వాళ్ళ పట్ల వాళ్ళకి అభిమానం. అలాగే కన్నడియన్స్ కూడా అలాగే ఉంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంది అది. కన్నడ భాషేతర నేమ్ బోర్డ్స్ అన్నిటి కూడా దాడి చేయడం, సినిమా టైటిల్లో కానీ సినిమా పోస్టర్లో కానీ కన్నడ భాషలో లేకుండా కేవలం ఇంగ్లీష్ భాషలో ఉన్న, ఇంగ్లీష్తో పాటు కన్నడ కూడా ఆబ్జెక్ట్ చెప్పుకుంటూ వాళ్ళ మీద దాడులు చేయడం అనేది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రీసెంట్గా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము 2 రోజుల క్రితం బహుశా నేషనల్ వైజ్గా యాడ్ ఇచ్చి ఉండొచ్చు, పేపర్ ఫుల్ పేజీ యాడ్ ఇచ్చింది. అంటే తెలుగులో ఇచ్చింది, తమిళనాడులో ఇచ్చి, అన్ని భాషల్లో ఇచ్చి ఉండొచ్చు నాకు ఇంతవరకు. మొత్తం మీద అయితే దాంట్లో తమన్నా హీరోయిన్ని వాళ్ళ సబ్బు బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటిస్తూ పేపర్ యాడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కన్నడియన్స్కి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏమిటి అంటే, యాక్చువల్గా తమన్నా మహారాష్ట్రకి చెందిన అమ్మాయి. మన కన్నడ హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళని ఎందుకు తీసుకోరు? చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని తీసుకోవాలి. మరాఠీ అమ్మాయిని ఎలా తీసుకుంటారు? ఇమ్మీడియట్లీ దాన్ని బ్యాన్ చేయండి అన్నారు. వాళ్ళు అడగడంలో లాజిక్ మిస్ అయ్యారు. అడగడంలో వాళ్ళకి సహేతుకత అనిపించుండవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా అది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని సబ్బు తయారీ. అది ఆ సబ్బు ఏముందంటే కర్ణాటక ప్రభుత్వం తయారు చేస్తున్నట్టుగా, మన దగ్గర కాక కొన్నాళ్ళు మదర్ డైరీ లాంటివి ఉన్నాయి కదా, అట్లా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలో నడిచేటువంటి ఆ సబ్బు. అది కూడా ఏంటి, సుమారు 100 సంవత్సరాల పైగా ఆ సబ్బు తయారవుతూ వస్తుంది. అది మహారాజా అప్పుడు, అంటే కర్ణాటక రాజావారు స్థాపించినటువంటి సబ్బు ఫ్యాక్టరీ. సో అక్కడ ప్రాంతీయమైనటువంటి ఆయుర్వేదం లేదా చెట్లు, ప్రాంతీయ దాన్ని స్వచ్ఛమైనటువంటి ఈక్వేషన్ ఔషధాలతో చేశారు. ఇంచుమించు చాలామంది వాడుతూ ఉంటారు. మంచి సబ్బే అని చెప్పాలి. దానికి మంచి మార్కెట్ కూడా ఉంది. అయితే ప్రభుత్వాన్ని, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టి ప్రభుత్వం ఎట్లా కన్నడేతరులను ప్రోత్సహిస్తే ఎట్లా అనేది వాళ్ళు ప్రశ్నించే పాయింట్. కానీ లాజిక్ ఏంటంటే, కర్ణాటక ప్రభుత్వం తయారు చేసిన, ఇంకొక ప్రభుత్వం తయారు చేసిన, ఎవరు తయారు చేసినా అది అమ్మకపు వస్తువు, పంపిణీ సరదాగా వినియోగ వస్తువు, అమ్మకం చేసేది, సరదాగా ఫ్రీగా పంచేది కాదు. అమ్మకం వస్తువు ఇది కేవలం కర్ణాటకలో మాత్రమే అమ్మబడట్లేదు. నిజానికి 20-25% లోపే, 18 to 21% లోపే కర్ణాటక స్టేట్లో మాత్రమే అమ్ముతున్నారు. మిగతా 80% సేల్గా అవుట్ ఆఫ్ కర్ణాటక స్టేట్, సౌత్లో, నార్త్లో 2 రాష్ట్రాల్లో అమ్మబడుతుంది. అంటే గుజరాత్లో అమ్ముతున్నారు, ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్నారు, తెలంగాణలో అమ్ముతున్నారు, మహారాష్ట్రలో అమ్ముతున్నప్పుడు ఇప్పుడు అన్ని లాంగ్వేజ్లకు చెందిన ఒక ఆర్టిస్ట్ని పెట్టుకోవాలని వాళ్ళు ఆలోచిస్తారు. అంటే సుపరిచితం. జనరల్గా మనం ఇంతకుముందు కూడా చెప్పాము, బ్రాండ్ ఎలా స్ట్రాటజికల్గా ఉంటుంది అనేది. అంటే ఒక బ్రాండ్ నేషనల్ వైజ్గా ఆలోచిస్తారు, లేదా రీజనల్ వైజ్ లాంగ్వేజ్గా పరంగా ఆలోచిస్తారు, లేదా యునిక్గా ఆలోచిస్తారు. వాళ్ళకి సహేతుకం ఏమనిపిస్తే చేస్తారు. బూస్ట్ లాంటి మనం చూసాం, నేషనల్ స్పోర్ట్స్ స్టార్నే పెడతారు, రీజనల్ స్టార్ తక్కువగా ఉంటాయి. కొన్ని సినిమా తారలను కొన్ని రీజనల్గా పెట్టుకుంటారు. ఎవరిష్టం వాళ్ళు, అది కంపెనీ భావించేటువంటి వాళ్ళ ఇష్టం. అట్లాంటప్పుడు మరి ఇన్ని రాష్ట్రాలు అమ్మబడుతున్నప్పుడు కేవలం కన్నడియన్లే పెట్టాలనుకోవడం న్యారోస్టిక్ థాట్స్గా భావించాల్సి వస్తుంది. ప్లస్ ఇప్పుడు ప్రాబ్లం రేజ్ అయిన తర్వాత, ఇప్పుడు మీరు రేజ్ చేసిన తర్వాత ఇంకో కన్నడీ ఆర్టిస్ట్ని పెడితే మరి ఇతర భావాలు, మేమెందుకు కొనాలి కన్నడ వాళ్ళ సబ్బు అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కంపెనీ ఉండకపోవచ్చు.
లేదా మహారాష్ట్రలో కంపెనీలు ఎక్కువగా ఉంటాయి, లోకల్ కంపెనీ ప్రొడక్ట్ చేస్తారు. అట్లాంటప్పుడు ఇప్పుడు తెలుగు స్టేట్ తీసుకుంటే తెలుగు స్టేట్లో ఎక్కడో అక్కడ సబ్బు కంపెనీ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ని రేజ్ చేసిన తర్వాత ఫీలింగ్స్ తెచ్చిన తర్వాత వీళ్ళు మా తెలుగుదే సబ్బు తయారు చేసుకో మేము అని ఆలోచన వస్తే చేతులారా వాళ్ళ మార్కెట్ చెడగొట్టుకున్నట్టు అవుతుంది. వ్యాపారాల ధోరణి ఉన్నప్పుడు వ్యాపార ధోరణిగానే ఆలోచించాలి. మీ ప్రాంతంలో బెంగళూరు టౌన్లో కన్నడ బోర్డులు పెడతలేరన్నారు, కొంచెం వరకు సయ్యెచ్చుకోవాలి, పర్లేదు. దాంతోపాటు కొంత ఆకతాయిలు ఏం చేస్తున్నారు, అసలు కన్నడేతరులు వచ్చి బెంగళూరు వ్యాపారం చేయడం ఏంటి కూడా దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ దేశంలో చట్టాల ప్రకారం ఈ దేశ పౌరుడు ఏదైతే మన భారతదేశం పరిణామక్రమం ఏదైతే చెప్తున్నామో అందులో ఎక్కడి నుంచి ఎక్కడికి వలస వెళ్ళి ఎక్కడైనా బ్రతకవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు యాజ్ ఫర్ నామ్స్ ప్రకారం. ఓకే, కొన్ని ఉద్యోగ దృష్టిలో ఏంటంటే జీవించే హక్కు ఉన్నప్పుడు జీవించే హక్కు ఉంది, చదువుకునే హక్కు ఉంది, ఎవరికి పర్మిషన్ అవసరం లేదు. అందుకే మనం బ్రతుకు తెరువు కర్ణాటక వెళ్ళిపోయాము, మహారాష్ట్రకి వెళ్ళిపోయాము, బొంబాయికి వెళ్ళిపోతాం, ఢిల్లీకి వెళ్ళిపోతాం, కానీ అక్కడ మైగ్రేట్ సర్టిఫికేట్ కానీ మనం ఏదో మేము వచ్చాము మాకు ఇక్కడ ఉండడానికి అనుమతి ఇవ్వండి చెప్పి ఎలాంటి అప్లికేషన్ ప్రభుత్వం నుంచి కోరుకోము. జస్ట్ సింపుల్గా ఆధార్ కార్డు అడ్రస్ మార్చేసుకుంటాం, పర్మిషన్లు అక్కర్లేదు. అట్లా ఉన్న చట్టాల ప్రకారం ఉన్నటువంటి ఈ రాజ్యాంగంలో వీళ్ళు మా ప్రాంతంలోనే, మా ప్రాంతం మాత్రమే, మీరు మాత్రం వ్యాపారం చేయాలి అనుకోవడం అనేది నేరోస్టిక్ ఆలోచన అవుతుంది. బహుశా మీకు యూనిటీ కోసం, మీ హక్కుల కోసం, మీ భాష పరిరక్షణ కోసం ఎవరికైనా భాషే, మా తెలుగు భాష మనకెంత గొప్పదో వాళ్ళ కన్నడ భాష అంతే, తమిళకి తమిళ భాష అంతే. అట్లాంటి దాన్ని పరిరక్షించాలి, దాన్ని జీవం పోయాలంటే తమిళ భాష మర్చిపోకుండాను, కన్నడ భాష మర్చిపోకుండా ఉండాలని వాళ్ళు పరితపించడం అర్థం ఉంటుంది. కానీ ఎవరు ఇక్కడ కన్నడేతరులు కానీ భాషేతరులు కానీ ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మా దాంట్లో కన్నడేతరులు యాడ్ ప్రమోషన్ చేయడానికి వీల్లేదు అన్నట్టు మాత్రం సయ్యెత్తుకం కాదు. అట్లా చేసిన వాళ్ళని అజ్ఞానులుగానే గుర్తించాలి. కానీ ఇప్పుడు సొంత ఇండస్ట్రీలోనే ఈ ప్రకంపనలు వస్తూ ఉన్నాయి, అంటే డిఫరెన్సెస్ వస్తున్నాయి. వీటిని మనగాలంటే ఏం చేయాలంటే, అంటే ఎవరు సెట్ చేయగలరు? ఇప్పుడు యాక్చువల్గా వీటి రాజకీయాలను కాకుండా వీటిని నుంచి రాజకీయాలను వాడుకోవడానికి, అధికారం ఉన్న పార్టీని ఇబ్బంది పెడతానికి చేసినటువంటి రాజకీయ కుతంత్రాలు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని సంఘ సంస్కర్తలు కానీ, ఆ సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు కానీ అట్లాంటి భాషా విభేదాలు లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా, నేరోస్టిక్ ఆలోచించకుండా ఏది సయ్యెత్తుకం. ఇప్పుడు వాళ్ళు అంతలో వాళ్ళు కర్ణాటక సబ్బు అని బ్రాండ్ వేసేసుకుంటే రేపొద్దున వేరే రాష్ట్రాలు కొనుక్కుంటే జస్ట్ 20% కదా. అంటే కర్ణాటకలో ఆ 20% అమ్మబడుతుందంటే మిగతా 80% వేరే సబ్బులు వాడుతున్నట్టే అర్థం. ప్రాంతీయ విభేదాల్ని వాటర్ మైస్కింగ్ అంటే ఇప్పుడు 20% మాత్రమే కొన్నారంటే మిగతా 80% ఏం సబ్బు వాడుతున్నట్టు, వాళ్ళ కన్నడ సభ్యత వాడతలేనట్టు అర్థం కదా. అది ఎట్లా సహేతుకం అవుతుంది? సో మొత్తం మీద నేరోస్టిక్ ఆలోచించదని ఉద్దేశం.